విశాఖపట్నంలో మహిళా చెస్ సెలక్షన్స్ 2025 పోటీలు ఘనంగా సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కన్జ్యూమర్ కోర్టు జడ్జి డాక్టర్ తనుజా రెడ్డి గారు హాజరయ్యారు. డాక్టర్ రంగాల బాబురావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం సజావుగా సాగింది. చెస్ పోటీలకు పెద్ద ఎత్తున బాలబాలికలు, మహిళలు తరలివచ్చి ఎంతో ఉత్సాహంగా పోటీ పడ్డారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కన్జ్యూమర్ కోర్టు జడ్జి డాక్టర్ తనుజా రెడ్డి మాట్లాడుతూ చెస్ క్రీడ ఎంతో ఉన్నతమైనదని కొనియాడారు. not everyone. And medical negligence and bus travel is hygienic and insurance calls cover any complaints. ఏదైనా డిఫెక్ట్ ఉన్నా సరే ఏసీ టీవీ ఎనీ ప్రోడక్ట్ డిఫెక్ట్ ఉన్నా సరే మీ కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. Within 3 months your complaint will be disposed of if you participate. Okay. Clap to everyone. Come together over. ప్రెసిడెంట్ అయిన డాక్టర్ రంగాల బాబురావు అనేది తెలుసు మీకు. అలాగే మరో కోణం ఉంది, నేను వేరే ఆర్గనైజింగ్ నేషనల్ లీడర్ని. మేడం గారేమో మన జిల్లా జడ్జి అయినటువంటి డాక్టర్ తనుజా మేడం గారు సాటర్డే గారు కూడా ఆ కేసులతోనే ఉంటూ తర్వాత ఎవరైనా ఏమనుకుంటారు పేరెంట్స్ మీరైనా సరే మేము మండే టు సాటర్డే వరకు కూడా మా వర్క్లో మేము బిజీగా ఉంటూ world level lo kuda we first unnadu and you very little about chess game, but I don't know either, but women are children ni girl child ni express chestunnaru ani chesi mee program kocharu empowerment మీరు ఎంత సక్సెస్ లో వెళ్తే అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఇంకా హై లెవెల్స్ వెళ్ళాలి. ఓకే, మీరు బాగా ఆడాలి, గోల్డ్ మెడల్స్ సాధించాలి. ఆల్ ఆఫ్ యూ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మన ఇన్స్టిట్యూట్ కి మంచి పేరు తేవాలి. బాబురావు గారు అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్, రెస్ట్ ఆఫ్ ద టీమ్ వాళ్ళందరూ మీకు ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు బాగా ఆడితే. సో దట్ ఇంకా ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇంకా ఫర్దర్ గా డెవలప్ అవుతాయి అండ్ గర్ల్స్ కూడా మంచి ఫస్ట్ స్టెప్ వస్తుంది. మేడం ఒక్క నిమిషం. Our AVCA President, so Dr. Rangala Baburao garu, kindly welcome to the guest. Good morning to you all. So parents, you can see, either an A+ study. Okay, good morning to all. Selections, and it is exclusively for children from 5 years to up to end group. So it's a very small tournament, but
very strong tournament at the same time. So recently we conducted under 7, 9, 11, 13, 15 medal. This is exclusively for women tournament medal. Women tournament ki oka special guest ga ravalani, it's a very small tournament ayinappudiki kuda. So mimmalni pilavalukudam ayindi madam. At the same time we kids ni players wish cheyadaniki vachinappudu we are really thankful madam. So we are really grateful to come in this tournament. Thanks for your time. And the completed for the state level tournament. So మీ అందరికీ కూడా టోర్నమెంట్స్ చెప్పినట్టుగా లాస్ట్ ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆల్రెడీ అండర్ 7 కేటగిరీ 9, 11, 13, 15, 13 ఇంకా నెక్స్ట్ మంత్ అవుతుంది. 13 తప్పించి లిస్ట్ ఆఫ్ ఆల్ అఫీషియల్ సెలెక్షన్స్ కంప్లీట్ అయిపోయింది. ఆన్ టైం స్టార్ట్ అవ్వాలని టుడే ఐ టేక్ ఎక్స్ట్రా 5 to 10 minutes. సో సారీ ఫర్ ద డిలే. సో రిగార్డింగ్ దిస్ టోర్నమెంట్ అలానే ఈ టోర్నమెంట్ తర్వాత నెక్స్ట్ ఇష్యూస్ గురించి చెప్పాల్సిందిగా అవర్ ప్రెసిడెంట్ డాక్టర్ రంగాల బాబురావు గారిని కోరుతున్నాం. కైండ్లీ ఎంటర్ ద గ్యాదరింగ్. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన చెస్ ప్లేయర్సు మరియు చెస్ ప్లేయర్స్ యొక్క పేరెంట్స్కు మరియు కోచెస్కు అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా మన చీఫ్ గెస్ట్ అయిన మన జిల్లా జడ్జి అయిన కన్జ్యూమర్ జడ్జి అయిన డాక్టర్ తనుజా మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. ఇది చిన్న ఈవెంట్ అయినప్పటికీ కూడా మేడం నేనైతే డిస్ట్రిక్ట్ ఉమెన్ టోర్నమెంట్ నేను ఎక్కడైతే మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తరఫున మేమైతే నిర్వహిస్తున్నాం అందుకు మీరు మీ బ్లెస్సింగ్స్ అయితే మా స్టూడెంట్స్కి మా ప్లేయర్స్కి కావాలి మేడం. ఎప్పుడూ కూడా మేము ఎన్నెన్నో టోర్నమెంట్లు పెడుతున్నాం, పెట్టినప్పటికీ కూడా ప్రతి టోర్నమెంట్ కూడా ఓపెన్ టోర్నమెంట్లు పెడుతున్నాం. అయితే ఇక్కడ కేవలం ఏంటంటే ఉమెన్ టోర్నమెంట్, ఉమెన్ మేము సెలెక్ట్ చేసి పంపించాలి కాబట్టి మీ బ్లెస్సింగ్స్ కావాలి మేడం. మీరు వీలు చూసుకొని మాకు ఈ అవకాశాన్ని ఇవ్వాలని నేను అడిగితే మేడం మనస్ఫూర్తిగా ఇది చిన్న టోర్నమెంటా పెద్ద టోర్నమెంటా అనేసి అనలేదు. ఏమన్నారనంటే మీరు ఉమెన్స్ కోసం పెడుతున్నారు కాబట్టి నేను డెఫినెట్గా నేను స్థాయిని చూడను, ఏదని సరే నేను చూడను, కంపల్సరీ వచ్చి నా బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఇచ్చి ఈ టోర్నమెంట్ దిగ్జయంగా జయప్రదం కావాలని సరే మేడం అయితే నాకు విష్ చేశారు, ఆశీర్వదించారు. మీరందరూ ఒకసారి అయితే కొద్దిగా నేను కూడా మీకు తెలిసింది ఏంటంటే డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గానే తెలుసు, కానీ మరో కోణం ఉంది, అది ఎవరికి కూడా మీకు తెలీదు. చెస్ అంటే నాకు చెస్ ప్రొఫెషనల్, ఈ చెస్లోనే ఉండాలి, చెస్లోనే చేస్తున్నాను. అలాగే నేను వరల్డ్ వైజ్ కన్జ్యూమర్ రైట్స్ దాంట్లో నేను నేషనల్ లీడర్ని. అందులో ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాం. మేడంని చాలాసార్లు ఆ ప్రోగ్రామ్స్ పిలిచిన తర్వాత ఆ మేడం సందేశం ఇచ్చిందైతే ప్రతి ఒక్కరికి కూడా మేడం చెప్పినవి ఏ విధంగా అంటే వినియోగదారుడు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తాడు, ఏ విధంగా అయితే తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా మేడం అయితే ఎంత చక్కగా చెప్పారో అది మీకు ఎవరికైనా ఇప్పుడు ఉన్న పేరెంట్స్ ఈ విషయం కోసం అయితే తర్వాత ఒక మీటింగ్ పెట్టుకొని దానికి కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి అదైతే అరేంజ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ మేడం గారు మనకేంటంటే మనం ఈ వినియోగదారుల కోసం మనం ప్రతిదీ కూడా వాడు ఎంత సఫర్ అవుతున్నాడు, మనం ఎప్పుడైతే కొంటున్నామో కొన్నదానికి పూర్తి రైట్ మనకు ఉంటుంది. బిల్లు తీసుకున్న తర్వాత ఆ బిల్లు తీసుకున్న వెంటనే ఎప్పుడైతే మన ఆ రైట్ వచ్చిందో అందులో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే క్లెయిమ్ చేసే రైట్ మనకుంది. అది ఆ హక్కును మనం సంపాదించుకున్నాం. ఆ దానికోసమని సరే మేడం గారు అయితే మనం మేడం గారికి మొత్తం ప్రజెంట్ చేయడం జరిగింది. 3 months లోపు మనం వేసిన కేసుని వెంటనే క్లెయిమ్ చాలా ఈజీగాను మేడం గారు ఏంటంటే కంపల్సరీ వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలని సరే ఆ న్యాయం కోసమే ఈజీగా 3 months లోపు సెటిల్మెంట్ చేయించారు ఎన్నో కేసులు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వినియోగదారుడు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి, ఆ న్యాయం కోసమే నేను ఈ స్థానంలో ఉన్నానని సరే ఆ మేడం గారు చెప్పి అందరికీ కూడా న్యాయం చేయించారు, చేశారు కూడా.
వారు ఈ చెస్కు వచ్చారు. వచ్చిన వెంటనే చూశారు మేడం వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలే, కానీ ఇది ఉమెన్ టోర్నమెంట్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే 5 years నుంచి 60 above ఏజ్ వరకు కూడా ప్రతి ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ 20 years లోపు వాళ్ళు కూడా ఆడారు. 20 above ఎంతమంది ఉన్నారు ప్లేయర్స్? ఒక్కసారి చేతులు ఎత్తండి. ఓకే, మీరు నెక్స్ట్ కాబోయే ఒక హంపి లాంటి వాళ్ళు. హంపి అలాగే మ్యారేజ్ అయిపోయిన తర్వాత చెస్ని పక్కన పెట్టేసిందని సరే అందరూ కూడా అనుకున్నారు, కానీ తను పెట్టలేదు. తిరిగి కమ్బ్యాక్ వెనక్కి వచ్చి మళ్ళీ వరల్డ్ ఛాంపియన్ అయ్యింది. మీరు కూడా పట్టుదలతో కానీ చేసినట్లయితే మీరు కూడా ఆ ఛాంపియన్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. వెటర్న్స్ ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి హ్యాండ్స్ రేజ్ చేయండి. మేడం ముగ్గురు. మన చెస్లోనే పాలిక్ సిస్టర్స్ ఐడియా ఉందా మీకు? వాళ్ళు కూడా ఎన్నో టోర్నమెంట్లు ఆడి ప్రెజెంట్ ఇప్పటికి కూడా ఛాంపియన్ అయ్యే ఉన్నాయి. అదేవిధంగా మీరందరూ కూడా ఛాంపియన్ అవుతారు. అదే ప్లేయర్స్ ఉన్నారు. ఆ ప్లేయర్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ అంటే టైటిల్స్ కొట్టేది కానీ లేకపోతే ఎక్కువ రేటింగ్ ఉండేది కానీ అది కేవలం అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. గర్ల్స్ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకన్నా మీకు ఐడియా ఉందా? మనకి హైయెస్ట్ రేటింగ్ ఎవరున్నారు టైటిల్ కొట్టేవారు కూడా? మన వైజాగ్లో సాహితీ వర్షిణి. ఓకే, ఆ అమ్మాయికి మీరు ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. అలాగే ఆలనా మీనాక్షి పిఎం మోడీ గారి దగ్గర నుంచి కూడా ప్రశంసలు పొంది అలాగే తను కూడా ఓ అవార్డు తీసుకొని అలాగే తను అండర్ 11 ఏజ్లో వరల్డ్ ఛాంపియన్ అయ్యి ఇక అదేవిధంగా తరుడు పర్సన్ ఉన్నారు. మీకు తెలిసే ఉంటుంది, ఎక్కడ ఏ టోర్నమెంట్ మనం వైజాగ్లో పెట్టినప్పటికీ కూడా కంపల్సరీ వచ్చి ఆ అమ్మాయి ఆడుతుంది. చిన్న టోర్నమెంట్ అనేది లేదు, పెద్ద టోర్నమెంట్ అనేది లేదు. ఆ అమ్మాయి ఎవరంటే గొల్లె నైనా ఐడియా ఉందా మీకు? వచ్చి ఆడుతుంది. కానీ ఇప్పుడు కూడా ఇక్కడ నియమించింది. తను ఇప్పుడు మహారాష్ట్రలో GM టోర్నమెంట్ ప్లే చేస్తుంది. యూరోప్లో ఉన్నారు, యూరోప్లో ఆడుతున్నారు. ఈ అమ్మాయి అయితే మహారాష్ట్రలో ఉంది, మహారాష్ట్రలో ఆడుతున్నారు. కాబట్టి 60+ ప్లేయర్స్ ఉన్నారు. అంటే 60 ప్లేయర్స్ దాటే ఉన్నారు. అంటే మన జిల్లా నుంచి మనం ఎంతమంది అంటే 4 మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాం. 4 సెలెక్ట్ చేసి ఆ 4 కూడా స్టేట్కి పంపిస్తున్నాం. అది కూడా డేట్ మీకు తెలియజేస్తాం. ఎన్టీఆర్ జిల్లాలో ఈ 4 ఇప్పుడు ఒక్కరికి 15 మంది ఫైట్ చేస్తున్నట్టు లెక్క. నిజంగా రియల్లీ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అడుగులతో సమానం. అందుకనిసనే ఎందుకంటే చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా పెద్ద మనసుతో మన జడ్జి గారు అయినటువంటి డాక్టర్ ధనుజా మేడం గారు వచ్చి పేరు మారుమోగారనే ఉద్దేశంతో మేడం గారు వచ్చి మనందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చి మనల్ని ఏమో జయప్రదంగా మనల్ని నడిపిస్తారని